శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము మకర రాశి వారికి సంబంధించిన స్వభావ విశేషాలు ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. మకర రాశి వారి విశేషం కనుక మీరు చూసుకున్నట్లయితే, మామూలుగా ఈ జాతకులకి విశేషంగా చూసుకున్నట్లయితే తెలివితేటలు అత్యధికంగా ఉంటాయి. తెలివితేటలు అత్యధికంగా ఎందుకంటే దశమ స్థానంలో ఇది రాశి ఉంటుంది. 10వ రాశి దశమ రాశి కేంద్ర రాశి. ఈ రాశి స్వామి కనుక చూసుకున్నట్లయితే శనిదేవుడు అవుతాడు. అందుకే మీరు గమనించండి, మకర రాశి వారు ఎవరైనా కానివ్వండి, వాళ్ళ జీవితంలో ఏ పని ఎప్పుడు సమయానికి అస్సలు అవ్వదు. అస్సలు సమయానికి అవ్వదు. కానీ వీళ్ళ దగ్గర ఒక గొప్పతనం ఏంటంటే, వీళ్ళు నిరంతరంగా ప్రయత్నం చేస్తూనే ఉంటుంటారు. మీరు ఒకటి కనుక గమనించినట్లయితే, కుజుడు మకర రాశిలో ఉచ్చ స్థానం పొందడానికి కారణం కూడా అదే. అదేంటంటే వీళ్ళు నిరంతరంగా ప్రయత్నం చేస్తూనే ఉంటుంటారు. ఎప్పుడు ఓటమిని అస్సలు ఒప్పుకోరు. అది ఇంట్లో అవ్వచ్చు, బయట అవ్వచ్చు, లేకపోతే వాళ్ళతో వాళ్ళనే అవ్వచ్చు. అంటే సంకల్ప శక్తి అని ఒక విద్య ఉంటుంది. అంటే ఏంటంటే మన పైన మనము నియంత్రణ పెట్టుకొని అనుకున్నది సాధించే వరకు దానికోసం తప్పించుతుండాలి. అది ఏదైతే ప్రయత్నం ఉందో, అదైతే తపం ఉందో, అదైతే సాధన ఉందో, వీళ్ళు చాలా తీవ్రంగా చేయగలుగుతారు. ఇంకో విషయం కనుక మీరు చూసుకున్నట్లయితే, మకర రాశి వారి దగ్గర ఒక గొప్పతనం, వీళ్ళు ఎవరితో ఉన్నా కూడా వాళ్ళ పనులు 100% అవుతాయి. మీ కుటుంబంలో మకర రాశి వారు ఎవరైనా ఉన్నట్లయితే వారి వెంట మీరు ఉండండి. లేకపోతే మీరు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ కనుక ఉన్నట్లయితే వారి సహకారం మీకు తీసుకెళ్ళండి. 100% వాళ్ళు రావడం వల్ల మీకు కొన్ని పనులు అవుతాయి. కొన్నిసార్లు బుద్ధితో అవుతాయి, కొన్నిసార్లు వాక్కుతో అవుతాయి, మరికొన్నిసార్లు యాక్షన్ ద్వారా అవుతాయి. అంటే వీరు ఎక్కడున్నా, ఏ ప్రకారంగా ఉన్నా వీళ్ళు త్రికరణ శుద్ధిగా యాక్టివేట్గా ఉంటారు. వీళ్ళు ఏ పని చేసేటప్పుడు కూడా ఆ పని మొత్తం క్లారిఫై చేసుకోవడానికి ముందు తెలివిని ఉపయోగించుతారు. నాట్ ఓన్లీ మనసు, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలివిని ఉపయోగించుతారు, బుద్ధిని ఉపయోగించుతారు. అది పని అవ్వాలంటే దానికోసం నేనేం చేయాలి, దాన్ని ఎలా ముందు నేను పూర్తి చేయగలుగుతాను, దానికి సంబంధించి పూర్తి ప్లానింగ్, ఏదైతే మనం బ్లూ ప్రింట్ అంటుంటామో దానికి సంబంధించి పూర్తి అవగాహన వీళ్ళు పెట్టుకొని ఉంటారు. రెండోది ఏంటంటే, ఆ అవగాహన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని ఎలా పూర్తి చేయాలి, సామ దాన దండ భేద ఈ 4 రకాలుగా ఉంటాయి ఒక పనిని పూర్తి చేయడానికి. మరి వీళ్ళు దానిలో ఏది ఉపయోగించుతారో అది ఆ సమయం చూసుకొని, ఆ పరిస్థితిని చూసుకొని అయితే నిర్ణయం చేసుకుంటారు. కానీ ఎక్కువ శాతం కనుక చూసుకున్నట్లయితే వీళ్ళు అవతల వ్యక్తి వీక్నెస్ పాయింట్ ఏదైతే ఉంటుందో, అవతల వ్యక్తి బలహీనత విషయం ఏదైతే ఉంటుందో దాన్ని గట్టిగా పట్టుకొని వీళ్ళు దానిపైన పని చేస్తుంటారు. అందువల్ల మీరు గమనించినట్లయితే వీళ్ళ జీవితం లోపల ఎమోషన్తో చేసిన పనులు తొందరగా అవుతాయి. ఎమోషనల్ ద్వారా చేసిన పనులే తొందరగా అవుతాయి. వీళ్ళు యాక్షన్తో చేసిన పనులు అవుతాయి, నేను కాదనను. కానీ ఎమోషనల్తో చేసిన పనులు ఏవైతే ఉంటాయో అవి చాలా తొందరగా అయితే అవ్వడం జరుగుద్ది. ఇంకో విషయం కనుక చూసుకున్నట్లయితే, ఇది చరరాశి ఉంది. మకర రాశి చరరాశి అంటే ఏంటి? చరరాశి అంటే ఏంటి? వీళ్ళు ఎప్పుడు ఇలాగే ఉంటారని మీరు చెప్పలేరు. అస్సలు చెప్పలేరు. అంటే ఏంటి అసలు ఇలాగే ఉండడం అంటే ఏంటంటే, పరిస్థితి ఏ ప్రకారంగా అయితే వచ్చుద్దో ఆ ప్రకారంగా వీళ్ళు తయారవుతుంటారు. ఆ ప్రకారంగా వీళ్ళ స్వభావాన్ని మార్చుకుంటుంటారు. ఆ ప్రకారంగా వీళ్ళ తెలివి కావచ్చు, వీళ్ళ ఫీలింగ్స్ కావచ్చు కంట్రోల్ చేసుకుంటారు. కొన్నిసార్లు చంపుకుంటారు కూడా. కానీ అప్పుడు ఆ పని కావడం కోసం వీళ్ళు ఏదైనా చేయగలుగుతారు. ఒక మాటలో చెప్పాలంటే, తప్పించే రాశి ఏదైతే ఉందో అది మకర రాశి. కానీ కొన్నిసార్లు ఏమవుద్దంటే, ఈ మకర రాశి వారి దగ్గర కొన్ని బలహీనతలు కూడా ఉన్నాయి. మనం ఇది ఇప్పుడు బలహీనత గురించి మాట్లాడుకోవట్లేదు, కేవలం బలం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బలం గురించి చెప్తాను. ఇంకోటి ఏంటంటే, ఈ దశమ రాశి ఉండడం వల్ల వీళ్ళ దగ్గర అధికారం చాలా ఎక్కువగా వస్తుంటాయి. ఎలా వస్తాయంటే మీరు గమనించండి, స్టార్టింగ్ పుట్టగానే అన్నీ వస్తాయా అంటే కాదు. వీళ్ళ లైఫ్ లోపల ఏవైతే దక్కాయో అవి అంత ఈజీగా దక్కలేవు.
మకర రాశి వారు ఎవరైనా కానివ్వండి, వాళ్ళ జీవితం లోపల ఏదైనా దక్కిందంటే అది అంత ఈజీగా అయితే ఉండదు. చాలా కష్టంగా, చాలా తప్పించి, దానికోసం చాలా ఏడ్చిన తర్వాతనే అప్పుడు అది అనుకున్నది పూర్తిగా అవ్వుద్ది. కానీ వీళ్ళ దగ్గర ఇంకో గొప్పతనం ఏంటంటే సంకల్ప శక్తి చాలా బలంగా పనిచేస్తుంది. సంకల్ప శక్తి చాలా భయంకరంగా పనిచేస్తుంది, అలాగే బలంగా పనిచేస్తుంది. వీళ్ళ జీవితం లోపల అనుకున్నది ఒకటి ఏదైనా ఉన్నట్లయితే 100% అవుతుంది. అవ్వడానికి టైం పట్టొచ్చు, కానీ అది తప్పకుండా జరిగి తీరుద్ది. 2 రోజుల్లో జరగాల్సిన పని 20 రోజులు, 2 నెలలు, లేకపోతే కొన్నిసార్లు 2 సంవత్సరాలు కూడా పట్టొచ్చు, కానీ ఆ పని తప్పకుండా జరిగి తీరుద్ది. ఇంకో విషయం తెలుసుకోండి, వీళ్ళ దగ్గర పాజిటివిటీ ఏంటంటే వీళ్ళ దగ్గర కొద్దిగా కోపం ఎక్కువ ఉంటుంది. కోపం ఎక్కువ ఉంటుంటుంది, అలాగే తొందరపాటు కూడా ఎక్కువగా చేస్తుంటుంటారు. వీరి తొందరపాటు చాలా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. మకర రాశి వారి తొందరపాటు ఎక్కువ శాతం కనుక మీరు చూసుకున్నట్లయితే వాళ్ళు ఎప్పుడు పని 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 గురించే మాట్లాడుతుంటారు. వారు ఎప్పుడు పని 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 గురించే మాట్లాడుతుంటారు. మీరు ఎప్పుడైనా మకర రాశి వారిని చూడండి, వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని ఖాళీగా కనిపించరు. మకర రాశి వారు మీకు ఎప్పుడు ఖాళీగా అస్సలు కనిపించరు. వాళ్ళు నిరంతరంగా ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంటారు. ఇంకో విషయం వీరి దగ్గర గొప్పతనం ఏంటంటే వీరు న్యాయప్రియకారకులు. న్యాయాన్ని వీళ్ళు చాలా ఇష్టపడతారు. న్యాయం అంటే ఏంటంటే ఇద్దరికి ధర్మం జరగాలి, ఇద్దరికి మంచి జరగాలి, దానికి సంబంధించి నిరంతరంగా ప్రయత్నం కూడా ఉంటుంటుంది. అందుకే మీరు కనుక గమనించినట్లయితే మకర రాశి వారు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు డిసిషన్ చేసేటప్పుడు 2 సైడ్ని ఆలోచించి నిర్ణయాలు చేస్తుంటారు. క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. ఎవరైతే మీ జాతకం గురించి, జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే, దాంతోపాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ, రాబోయే 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే, లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది, ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది, ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు, ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్లో అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది. అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది. దాంతోపాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది. ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి, అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది, అయి ఉంటుంది. ఇది ఒకటి తెలుసుకోండి. సెకండ్ పాయింట్, ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువసార్లు చూస్తుంటాం చూడండి, ఆ టైంలో మన పట్ల మనకు ఎనర్జీ పెరుగుతుంటుంది. జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటుంది. చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితం లోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. ఇది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం. అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు, కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది. మీకు ఎవరికైతే మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి. సైడ్ని ఆలోచించి నిర్ణయాలు చేస్తుంటారు. కానీ స్ట్రేట్ ఫార్వర్డ్ పర్సన్స్ అంటే సూటిగా మనిషి ఎలా ఉంటారో ఆ ప్రకారంగా వీళ్ళు ఉంటారు. నచ్చితే నచ్చిందని చెప్తారు, లేకపోతే లేదని చెప్తారు. కానీ ఇంకో మాట చెప్తా, మకర రాశి వారి జీవితం లోపల ఒకసారి సమయం ఇలా వచ్చుద్ది, మొత్తం జీరో అవుద్ది. ఏంటి? మకర రాశి వారి జీవితం లోపల ఒకసారి సమయం ఇలా వచ్చుద్ది, జీవితం లోపల జీరో అవుద్ది. అంటే మొత్తం కొలాప్స్ అవుతారు, మళ్ళీ జీవితాన్ని శూన్యం నుంచి మొదలు పెట్టాలి. మరి మొదలు పెడతారా అంటే 100% మొదలు పెడతారు. అంతవరకు వీరు వెళ్ళి తీరుతారు. వీళ్ళకి అవసరం ఏంటంటే పేషెన్స్, ధైర్యం చాలా అవసరము. ధైర్యంగా ఉండాలి, ఓపికతో ఉండాలి, అనుకున్న పనులు సాధించడానికి దాని పట్ల నిరంతరంగా ప్రయత్నం ఉండాలి. ఇంకో విషయం చూసుకున్నట్లయితే మీ జాతకం లోపల ఇక గమనించినట్లయితే మకర రాశి ఏ భావంలో అయితే వచ్చుద్దో ఆ భావానికి సంబంధించిన మీ ప్రయత్నాలు ఎక్కువగా నడుస్తూ ఉంటుంటాయి. అవి మీరు లగ్నంలో అనుకోండి, చతుర్థంలో అనుకోండి, ఏ భావంలో కూడా అనుకోండి, ఆ భావానికి సంబంధించి ప్రయత్నాలు మీకు ఎక్కువగా నడుస్తూనే ఉంటుంటాయి. మీ జీవితం లోపల ఆ భావానికి సంబంధించి మీరు ఎక్కువగా
పని చేస్తూనే ఉంటుంటారు. లాస్ట్ ఒక పాయింట్ చెప్తా. మకర రాశి వారి జీవితం లోపల ఏంటి, మకర రాశి వారి జీవితం లోపల సిక్స్త్ సెన్స్ ఒకటి ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది. అది 100% పనిచేస్తుంది. సిక్స్త్ సెన్స్ అంటే ముందుగా జరగబోయే కొన్ని విషయాల గురించి కొద్దిగా మనకు తెలిసిపోవడం, అది వీళ్ళకి నడుస్తూ ఉంటుంది. అందుకే వీళ్ళ దగ్గర మీరు ఇప్పుడు గమనించండి, వీళ్ళు చెప్పిన కొన్ని ప్రిడిక్షన్స్ కావచ్చు, చెప్పిన కొన్ని మాటలు కావచ్చు, అవి నిజమై ఉంటాయి. మేబీ వీళ్ళు ఎక్కడైనా చదువుకోవడం వల్ల కావచ్చు, లేకపోతే గాడ్ గ్రేస్ కావచ్చు. కానీ మకర రాశి వారు వ్యక్తిగత జీవితం కన్నా సామాజిక జీవితానికి చాలా ఎక్కువగా ఉపయోగం పడతారు. వ్యక్తిగత జీవితం కన్నా సామాజిక జీవితానికి చాలా ఎక్కువగా ఉపయోగం పడతారు. అందుకే మకర రాశి లోపల కుజుడు ఉచ్చ స్థానం పొందాడు. కుజుడిది ముఖ్యమైన దేహం ఏంటంటే ప్రజ సంరక్షణ. ఇక్కడ ప్రజ అంటే మనం చూసుకుంటే సమాజం అనుకోండి, దాని సంరక్షణ, దానికోసం చేయాల్సిన ప్రయత్నాలు వీళ్ళు ఎక్కువగానే చేస్తూ ఉంటుంటారు. అని వీళ్ళకి ఫేమ్ వచ్చుద్దా అంటే 100% మకర రాశి వారికి ఫేమ్ వచ్చుద్ది. ఎలా వచ్చుద్ది అంటే వాళ్ళ తెలివితేటల వల్ల వాళ్ళకి ఫేమ్ అయితే 100% వచ్చుద్ది. ఇంకా చాలా ఉన్నాయి గుణాలు, కేవలం మనం ఇన్నే తెలుసుకున్నాం. ఫ్యూచర్లో కొన్ని తెలుసుకోవడం మనం ప్రయత్నించుదాం. ఇవి తెలుసుకోవడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు చెప్తా, అర్థం చేసుకోండి. ప్రతి సంవత్సరం నేను ఏదో ఒకటి విషయాలు చెప్తూనే ఉంటుంటా మకర రాశి వారికి సంబంధించి, కానీ ప్రతిసారి కొత్తదని చెప్పను. దానికి కొద్దిగా వెరైటీగా ఉంటాయి. ఉన్న విషయాన్ని ఇంకా మీకు అర్థమయ్యేలా నడుస్తున్న పరిస్థితి అనుసారంగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కానీ ఒకటి గమనించండి, ఈసారి ఎందుకంటే విశేషంగా రాశి ఫలాలు కొన్నిసార్లు బాగుంటాయి, మరి కొన్నిసార్లు బాగుండయి. సమయం కొన్నిసార్లు బాగుంటుంది, మరి కొన్నిసార్లు బాగుండదు. కానీ అలాంటి సమయం లోపల మన గురించి కొద్దిగా మనకి గట్టి తెలిసిన తర్వాత, ఇవన్నీ మనలో విషయాలను తెలిసిన తర్వాత మనకి ఇంకా ఆత్మవిశ్వాసం పెరుగుద్ది. మనం చేస్తుంది కొన్నిసార్లు ఫెయిల్ అవ్వవచ్చు, కానీ దానికోసం చేయాలని తప్పన ఇంకా పెరుగుద్ది. నేను ఒక మాట చెప్పా, 2 రోజులు జరగాల్సిన పని 20 రోజుల్లో అవుతుంది. కానీ ఇదే మీకు తెలియకపోయినట్లయితే అప్పుడు మీరు వదిలేసి వెనకకు పోతారు, వేరే దాన్ని పట్టుకుంటారు. ఇప్పుడు తెలిసిన తర్వాత 100% దాన్ని మీరు పూర్తి చేయడానికి మీది ప్రయత్నం నడుస్తూనే ఉంటుంటుంది. రాశి ఫలాలు తెలుసుకునే కన్నా మీ స్వభావం గురించి ముందు మీరు తెలుసుకోండి. మీలో ఉన్న బలం ఏంటి మీరు తెలుసుకోండి. మీరు ఏదైనా ప్లాన్ చేస్తే 100% వర్కౌట్ అవుతుంది. కానీ ఆ పని పూర్తిగా అయ్యే వరకు మీరు ఎవరికి చెప్పకూడదు. రేపటి రోజున మనం వేరే రాశి గురించి మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రే నమః.